నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక పేరైతే బాగా వైరల్ అవుతుంది. ఆ పేరే బయా సన్నీ యాదవ్. నాకు తెలిసి యూట్యూబ్ చూసే ప్రతి ఒక్కరు కూడా, ఈ మధ్య ఉన్న యూత్ అందరూ కూడా ఇతను బాగా సుపరిచితం అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ అమ్మాయి జ్యోతి మల్హోత్రా, ఈమె మన వాళ్ళకి మ్యాక్సిమం తెలియకపోవచ్చు. ఎందుకంటే ఏమో మహారాష్ట్ర, ఈ గుజరాత్ వంటి ప్రాంతాల్లో ఏమే ట్రావెలింగ్ యూట్యూబర్. ఏమో కూడా సేమ్ మన వాళ్ళలాగానే ఏమో కూడా ట్రావెల్ యూట్యూబర్. సో ఏమో కూడా గుజరాత్ పోలీసులు, అదేవిధంగా మహారాష్ట్ర పోలీసులు ఏమైనా అదుపులో తీసుకున్నట్టయితే కొన్ని వార్తలు వచ్చాయి. ఆ వార్తలు కూడా చాలా మేరకు నిజం ఉంది. ప్రస్తుతం అయితే ఆమె కస్టడీలో ఉన్నట్టయితే మనకు కనబడుతుంది. అదేవిధంగా బయా సన్నీ యాదవ్ మనోడు ఏంటంటే, ఫస్ట్ ఎప్పుడైతే ఈ ఆపరేషన్ సింధూర్ 2.2 జరగగానే ఆ టైంలో ఏంటంటే నానా బీభత్సం జరిగిపోయిన తర్వాత అప్పుడు ఈ అమ్మాయి వెలుగులోకి వచ్చింది. ఈ అమ్మాయి మన భారతదేశం సంబంధించిన చాలా సున్నితమైన సమాచారం అన్ని కూడా పాక్ దేశ సమాచార మంత్రిత్వ శాఖకి అందించిందని ఏమేమే పలు ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణల నేపథ్యంలోనే ఏమని కస్టడీలోకి అయితే తీసుకున్నారు. అందులో భాగంగా ఎప్పుడైతే ఈమె అరెస్ట్ అయిపోయిన తర్వాత బయా సన్నీ యాదవ్ 4th టైం పాకిస్తాన్కి వెళ్ళినట్టుగైతే అతను సోషల్ మీడియా అకౌంట్లో అయితే మనం చూడటం జరిగింది. ఈ మధ్య కాలంలో అసలు పాకిస్తాన్కి వెళ్ళడానికి భయపడుతున్న మన భారతీయులు, అదే భారతీయుడైన బయా సన్నీ యాదవ్ ఎంత ధైర్యంగా వెళ్ళాడు, అక్కడ ఎవరు సపోర్ట్ ఉంది, ఎందుకు ప్రతిసారి పాకిస్తాన్కి బయా సన్నీ యాదవ్ వెళ్తున్నాడని చాలా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఆ అనుమానాలు నేపథ్యంలోనే భాగంగా NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వారు మనోడు పాకిస్తాన్ నుంచి వయా దుబాయ్ టు చెన్నై వచ్చే ఆ సందర్భంలో చెన్నైలో అయితే అదుపులో తీసుకోవడం జరిగింది NIA ఏజెన్సీ వాళ్ళు. సో ఎందుకు అదుపులో తీసుకున్నారంటే, ఈ జ్యోతి మల్హోత్రాకి బయా సన్నీకి మధ్యలో కొంచెం కాన్వర్జేషన్ జరిగిందని, వాళ్ళిద్దరి మధ్య కొన్ని ఫోన్ కాంటాక్ట్స్ ఉన్నాయని, పాకిస్తాన్కి వెళ్ళడానికి ముఖ్య కారణం ఈమె అని, అంటే కొంత అమౌంట్ ఏదో ముట్ట చెప్పారంటే పెద్ద అప్పట్లో టాక్ నడుచుకుంది లాస్ట్ 2 days బ్యాక్. బట్ ఇక్కడ సమాచారం ఏంటంటే, పాకిస్తాన్ వెళ్ళడానికి కొన్ని కండిషన్స్, ఆ టర్మ్స్ అని ఉంటాయి. సో టర్మ్స్ అండ్ కండిషన్లో భాగంగా ఎలా వెళ్ళాలో మన బయాస్ అనేది తెలియదు స్టార్టింగ్లో. అప్పుడు జ్యోతి మల్హోత్రాని కాంటాక్ట్ అయ్యాడు. ఎందుకంటే జ్యోతి మల్హోత్రా ఆల్రెడీ పాకిస్తాన్కి వెళ్ళింది, చాలాసార్లు పాకిస్తాన్ వెళ్ళింది కాబట్టి. సో ఈమె కూడా ట్రావెలర్, మనోడు కూడా మోటో వ్లాగర్ కాబట్టి. సో ఇద్దరు కూడా కాంటాక్ట్లోకి వెళ్ళి, అమ్మ మేడం ఎలా వెళ్ళాలి, ఎట్లా ప్రాసెస్ అంటే ఆమె చెప్పింది ఇది ప్రాసెస్ అనగానే ఫస్ట్ టైం మనోడు ఫెయిల్ అయిపోయి వెళ్ళలేదు. సెకండ్ టైం ఎప్పుడైతే ఈమె సహాయం తీసుకున్నాడో అప్పటి నుంచి పాకిస్తాన్కి వెళ్ళడం ప్రారంభించాడు. అప్పటి నుంచి తర్వాత ఇప్పుడు మనోడు నిన్న పాకిస్తాన్కి వెళ్ళింది మొత్తం 4 సార్లు పాకిస్తాన్కి వెళ్ళడానికి కారణం ఏంటి, పాకిస్తాన్ వెళ్తే ఎవరిని కలుస్తున్నాడు, పాకిస్తాన్ వెళ్ళిన తర్వాత అక్కడ ఏం పనులు చేస్తున్నాడు అనేది ఒక చర్చ మారిపోయింది. ప్రస్తుతానికి అయితే చాలా అనుమానాలకు దారితీస్తుంది. మన దేశంలో ఉన్న సున్నితమైన సమాచారం మొత్తాన్ని కూడా పాకిస్తాన్ దేశ మంత్రిత్వ శాఖ అయితే అందిస్తున్నట్టుగైతే పలు వార్తలు అయితే వినపడుతున్నాయి. ఈ వార్తల నేపథ్యంలోనే NIA అధికారులు బయా సన్నీ యాదవ్ను అదుపులో తీసుకోవడం జరిగింది. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, వాళ్ళ పేరెంట్స్ కూడా మీ అబ్బాయి మా అదుపులో లేడు అని NIA అధికారులు చెప్తున్నారు. అప్పుడు బయా సన్నీ యాదవ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు, బయా సన్నీ యాదవ్ని ఎవరైనా కిడ్నాప్ చేశారా? బట్ యాక్చువల్గా వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే, హెగ్బెల్ పిటిషన్ అని కోర్టులో కేసు వేయబోతున్నారు. సో ఆ కేసు ఏంటంటే, మా అబ్బాయి కనిపించట్లేదు, మా అబ్బాయి అక్కడికి వెళ్ళిపోయాడు, ఖచ్చితంగా మా అబ్బాయి మాకు తిరిగి ఇచ్చేయాల్సింది అని ఒక కేసు వేయబోతున్నారు. యాక్చువల్గా అయితే బయా సన్నీ యాదవ్ అరెస్ట్ అయ్యి సుమారు ఇప్పుడు వారం కావస్తుంది. 7 రోజుల నుంచి బయా సన్నీ యాదవ్ కనపడట్లేదు. బయా సన్నీ యాదవ్ చెన్నైకి తరచుగా వెళ్తూ ఉండేవాడు. చెన్నైలో సేమ్ ఇలాగనే మోటో వ్లాగర్ ఇంకొక అతను ఉన్నాడు. సో అతనితో వెళ్ళి డైలీ కాన్వర్జేషన్ జరుగుతూ ఉండేది, వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. సో ఆ సందర్భంలోనే చెన్నైలో ఇతను అరెస్ట్ చేశారని బయా సన్నీ యాదవ్ ఫ్రెండ్ వీళ్ళ పేరెంట్స్కి తెలిపినట్టుగా కొన్ని వార్తలు వినపడుతున్నాయి. అదేవిధంగా పలు మీడియా ఛానల్ కూడా తెలిపినట్టుగా కొన్ని వార్తలు అయితే వినపడుతున్నాయి. సో ఇవన్నిటి నేపథ్యంలోనే బయా సన్నీ యాదవ్ ని NIA అధికారులు అరెస్ట్ చేశారని వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో ఇదంతా పక్కన పెడితే, బయా సన్నీ యాదవ్ ఈ బెట్టింగ్ యాప్స్ దగ్గర నుంచి ఇతను బాగా వైరల్ అయిపోయాడు. తెలిసి మోటో వ్లాగింగ్ కూడా పెద్ద వైరల్ ఏం లేదు, ఈ బెట్టింగ్ యాప్ దగ్గర నుంచి ఇతను చాలా వైరల్ అయిపోయాడు. అందరూ యూట్యూబర్లు అందరూ కూడా బయా సన్నీ యాదవ్ మీద ఫోకస్ చేశారు. అదేవిధంగా ఆర్టీసీ MD సజ్జనార్ కూడా ఇతని మీద బాగా ఫోకస్ చేశాడు. సో ఆ టైంలో బెట్టింగ్ యాప్ నియంత్రణించే భాగంలోనే ఇతని మీద ఆ టైంలో బాగా ఫోకస్ చేశారు. సో బెట్టింగ్ యాప్ నుంచి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాడు అని ఇతని మీద అభియోగాలు ఉన్నాయి. సో కొన్ని కోట్ల రూపాయలు, నాకు తెలిసిన ఒక మిత్రుడే, సో ఇతను ఒక చిన్న బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేవలం 30 సెకండ్ వీడియో చేసినందుకు, అంటే ఆ 30 సెకండ్స్ కూడా మీ వీడియో మీద వస్తే చాలు, 30 సెకండ్స్ చాలు, 27 lakhs ఇచ్చారంట. 27 lakhs ఇస్తుంటే అప్పుడు బయా సన్నీ యాదవ్ ఏమన్నాడంటే, ఇది చాలా స్మాల్ అమౌంట్, ఏందన్నా ఇంత చిన్న డబ్బులు ఒప్పుకుంటున్నామని ఆ మిత్రుడితో అన్నాడంట.
సో 20 లక్షలు 30 సెకండ్లు యాడ్ తీసుకున్నాడంటే అతను ఎంత తురుగాడుతుందో అర్థం చేసుకోవచ్చు. అంటే ఎన్ని కోట్లు సంపాదించుంటాడు, ఎన్ని గివేవేలు ఇచ్చి ఎన్ని వందల కోట్ల రూపాయలు వెనకేశాడు. ఒక నాన్ వెజ్నే బయట పెట్టింది 30 కోట్లు ఏమో బయట పెట్టాడు నాన్ వెజ్. ఇదిగో పలానా దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి, పలానా దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి, అక్కడ ఇన్వెస్ట్ చేశాడు, ఇక్కడ ఇన్వెస్ట్ చేశాడని మొత్తం 30 కోట్ల రూపాయలు నాన్ వెజ్ బయట పెట్టాడు. ఇప్పుడు వాళ్ళ ఊరు ఏదైతుందో ఆ ఊర్లో కడుతున్న ఇల్లు సుమారు 7 కోట్లు అంట. 7 కోట్ల రూపాయలు ఇల్లు కట్టబోతున్నాడంట. సో దీని తర్వాత వీళ్ళ తమ్ముడు కూడా ఇదే పందాలో యూట్యూబ్ స్టార్ట్ చేశాడు. అతను బట్ సక్సెస్ కాలేకపోయాడు. బట్ ఇతనైతే మాత్రం బాగా సక్సెస్ అయ్యాడు. కొన్ని లక్షల మందిని ఆకట్టుకునేలాగా ఇతను వెళ్ళాడు ప్రజల్లోకి. కానీ ఆ ప్రజలు నమ్మకాన్ని మొత్తం కూడా దుర్వినియోగం చేశాడు. మన భారతదేశంలో ఉన్న సున్నితమైన సమాచారాన్నిటి కూడా పాక్ దేశం సంబంధించిన మంత్రిత్వ శాఖకి అయితే చేరవేస్తున్నాడు. వీరిద్దరూ కూడా గత 5 సంవత్సరాల నుంచి మంచి దోస్తులు అంట. 5 సంవత్సరాల నుంచి మంచి దోస్తులు. పాకిస్తాన్కి ఎట్లా వెళ్ళాలి, పాకిస్తాన్లో ఎవరిని కలవాలి, పాకిస్తాన్లో ఏం చేయాలి, పాకిస్తాన్లో ఏం తినాలి, అదంతా కూడా ఈ జ్యోతి మల్హోత్రానే మానిటర్ చేస్తూ ఉండేదని బయట ఒక టాక్ నడుస్తుంది. ఒక ఆరోపణలు కూడా బయస్ సన్నీ యాదవ్ కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్నారు. సో అందులోని భాగంగా ప్రస్తుతం అయితే ఎన్ఐఏ అదుపులో ఉన్నాడు. అసలుకి పాకిస్తాన్కి ఎటువంటి సమాచారాన్ని బయస్ సన్నీ యాదవ్ చేరవేశాడు. ఈ బెట్టింగ్ డబ్బుల మీద, ఈ యూట్యూబ్ డబ్బుల మీద వచ్చే డబ్బులే చాలక మన భారతదేశ పౌరు మొత్తం కూడా పక్క దేశానికి అమ్మేస్తున్నాడు. మన భారతదేశ సార్వభౌమాధికారాన్ని మొత్తాన్ని కూడా పక్క దేశానికి అమ్మేస్తున్నాడు. కొన్ని 100 కోట్ల రూపాయలు సంపాదించాడని ఇతని మీద అభియోగాలు ఉన్నాయి. కొన్ని ఎంఎన్సీ కంపెనీలు ఇతనికి వాటా ఉందని, ఇట్లా పలు అభియోగాలు ఇతని మీద ఉన్నాయి. ప్రస్తుతం అయితే మాత్రం బయస్ సన్నీ యాదవ్ కంటికి కనిపించట్లేదు. ఎన్ఐఏ అధికారులు అడిగినా సరే మాకు తెలియదు, మాకు సంబంధం లేదన్నట్టు చెప్తున్నారు. బయస్ సన్నీ యాదవ్ ఎక్కడికి వెళ్ళాడు. సో ప్రస్తుతం అయితే ఈ మల్హోత్రాని గుజరాత్ పోలీసులు కస్టడీలో తీసుకున్నారు. ప్రస్తుతం అయితే ఆమె జైల్లో ఉంది. ఇతను కూడా జైల్లో ఉన్నాడు అని పోలీసులు ఎందుకు చెప్పలేకపోతున్నారు, ఎందుకు చెప్పట్లేదు అంటే ఇతని దగ్గర ఏదో సమాచారం పెద్ద ఎత్తున ఉంది, ఇతని దగ్గర ఇంకా సమాచారాన్ని రాబట్టాలని పోలీసులు అయితే వెయిట్ చేస్తున్నారు. సో అదే సందర్భంలోనే ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి, ఎవరైతే జ్యోతి మల్హోత్రా అదేవిధంగా బయస్ సన్నీ యాదవ్ అని ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి ఏమేమి అక్రమాలు చేశారు, మన భారతదేశానికి సంబంధించిన ఏది సమాచారాన్ని వాళ్ళ దేశానికి ఎంతకు అమ్మేశారో అన్నట్టుగా అయితే వాళ్ళు వీళ్ళిద్దరిని ప్రశ్నిస్తున్నారంట. సో ఆ ప్రశ్నించడం నేపథ్యంలోనే భాగంగా వాళ్ళ పేరెంట్స్కి ఈ విషయం తెలిసింది. మా అబ్బాయిని ఎట్లా ఎన్ఐఏ వాళ్ళు కస్టడీలో తీసుకున్నారు, ఇతన్ని విచారిస్తున్నారని అన్నట్టుగా అయితే వాళ్ళ పేరెంట్స్ని తెలియపరిచారు. తెలియపరిచిన తర్వాత ఇప్పటికీ కూడా మీ అబ్బాయి మా కస్టడీలో లేడని చెప్తున్నారంట. సో ఏం చేద్దాం అనుకుంటున్నారు బయస్ సన్నీ యాదవ్ని? బయస్ సన్నీ యాదవ్ చేసింది తప్పే, కానీ బయస్ సన్నీ యాదవ్ని కనీసం కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి కదా. కోర్టులో ప్రొడ్యూస్ చేసి కోర్టును అడిగి అతన్ని మీరు కస్టడీలోకి తీసుకోవాలి. కానీ ఎంత లేకుండా ఎన్ఐఏ అధికారులు డైరెక్ట్గా అతన్ని చెన్నై ఎయిర్పోర్ట్లో అదుపులో తీసుకొని ఇట్లా నువ్వు పాకిస్తాన్కి మన దేశ సమాచారాన్ని మొత్తం అందిస్తున్నామని అతని మీద అభియోగాలు మోపి అతనైతే ఎన్ఐఏ అయ్యే వాళ్ళు ఇతను అదుపులో తీసుకున్నారు. వీళ్ళిద్దరిని కూడా కలిపి కస్టడీలో కూర్చోబెట్టి ఇద్దరిని క్వశ్చన్స్ అడిగారు. ఎప్పుడైతే మనందరం చూసాం ఆపరేషన్ సింధూర్లో ఒక అతను, అంటే మన భారతదేశానికి సంబంధించిన కొంతమంది జవాన్లు చనిపోయిన తర్వాత, అదేవిధంగా 16 మంది చనిపోయిన తర్వాత ఒక పాక్ సంబంధించిన అంటే ఢిల్లీలో ఉంది అది, పాకిస్తాన్ సంబంధించిన ఒక వ్యక్తి కేక్ పట్టుకొని వస్తున్నాడు. ఇట్లా కేక్ పట్టుకొని సెలబ్రేషన్ చేసుకుని వస్తున్నారు. ఆ సందర్భంలోనే ఒక 3 రోజుల తర్వాత ఇదే మల్హోత్రా ఆ కేక్ తెచ్చిన వ్యక్తితో కలిసి ఫోటోలు దిగుతున్నారు. ఆ ఫోటోలు దిగే నేపథ్యంలోనే అప్పటి నుంచి ఈమె మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఈ మల్హోత్రాకి అదేవిధంగా ఎవరైతే ఆ కేక్ తెచ్చిన వ్యక్తి ముందుగానే పరిచయం ఉంది, వాళ్ళకి ముందు నుంచి వాళ్ళందరికీ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి కూతురుతో కూడా ఏమో వ్లాగ్ తీసింది. అంటే అంత చనువు, అంత సాన్నిహిత్యం ఎలా ఏర్పడింది ఒక చిన్న యూట్యూబర్కి అని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సేమ్ అదే విధంగా మన బయస్ సన్నీ యాదవ్ కూడా అలా కాంటాక్ట్స్ ఉన్నాయి. ఈమె ద్వారా పాకిస్తాన్ వాళ్ళకి సమాచారాన్ని చేరవేస్తున్నాడు త్రూ ట్రావెలింగ్ ద్వారా అని ఒక టాక్ నడుస్తుంది. ఎందుకంటే ట్రావెలింగ్ చేసే వాళ్ళ మీద పెద్ద అనుమానం ఎవరికి ఉండదు. ఇప్పుడు నేను ఒక ఊరు ట్రావెల్ చేస్తున్నా, నేను ఇట్లా వ్లాగర్ని, ఇట్లా యూట్యూబర్ని, ఇట్లా ట్రావెలింగ్ నా ఇష్టం అని యూట్యూబ్ ఛానల్ చూసుకుంటే ఎవరు ఆపరు, ఎవరికి అనుమానం కూడా రాదు. సో ఆ అనుమానం రాదని ఒక గుడ్డి నమ్మకంతో ఇదంతా చేశారు. సో ఇప్పుడు పోలీసులు వాళ్ళ అదుపులో తీసుకున్నారు. బయస్ సన్నీ యాదవ్కి, ఈ మల్హోత్రాకి, ఇంకా కొంతమంది ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో ఈ పాకిస్తాన్కి తరచుగా వెళ్ళి వస్తున్న వ్యక్తులకి మధ్య కాన్వర్జేషన్ మొత్తాన్ని కూడా ఎన్ఐఏ అధికారులు సేకరించి వీళ్ళని అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం అయితే
ఎన్ఐఏ అధికారులు మా దగ్గర లేడు అని చెప్తున్నారు, బట్ వాళ్ళ పేరెంట్స్ మాత్రం మీ దగ్గరే ఉన్నారని కేసు వేయబోతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఖచ్చితంగా ఈ మల్హోత్రా మీద, అదేవిధంగా బై సన్నీ యాదవ్ మీద మీ అభిప్రాయానికి ఎందుకు కామెంట్ రూపంలో తెలియజేయండి.